హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిషోర్ విఎస్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను నేను. మీరు మన వీడియోస్ ద్వారా మంచి మంచి కంటెంట్ని ఈజీగా ఫ్లెక్సిబుల్గా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎవ్రీవన్ ప్లీజ్ షేర్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిషోర్ విఎస్. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు వీడియో ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం జావా ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఇంటెలిజే ఐడిఏ కమ్యూనిటీ ఎడిషన్ అనే దాని యొక్క ఇన్స్టాలేషన్ ఎలా ఏంటి అనేది బ్రీఫ్గా చూద్దాం. అలాగే హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలో చూద్దాం ఇవాళ మెయిన్గా. ఓకేనా గైస్? బ్రౌజర్లోకి వెళ్ళి ఇంటెలిజే కమ్యూనిటీ ఎడిషన్ అని కొడితే మనకి ఫస్ట్ ఇలా వస్తుంది, జెట్ బ్రెయిన్స్ వాళ్ళ సైట్. అందులోకి వెళ్ళి డౌన్లోడ్ ఇంటెలిజే ఐడి అని కొడితే అందులో మనం ఇక్కడ ఇంటెలిజే ఐడియా అల్టిమేట్ అని ఉంది. ఇది కాదు, మనకి కమ్యూనిటీ ఎడిషన్ కావాలి. ఇది ఇంటెలిజే ఐడియా కమ్యూనిటీ ఎడిషన్. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మార్చుకోవచ్చు మనం. విండోస్లో అయితే విండోస్లో మనకి ఇది విండోస్ అనేది కావాలి, జిప్ ఫైల్. ఓకేనా? లేదా డౌన్లోడ్ నొక్కిన డౌన్లోడ్ అవుతుంది. నా దగ్గర ఆల్రెడీ ఉంది గైస్. మీరు డౌన్లోడ్ చేసుకొని రన్ చేసి చూడండి. మీకు డౌన్లోడింగ్ అంతా ఫినిష్ అయిపోయాక ఎలా వస్తుందంటే చూపిస్తాను. ఇలా వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు అంతా న్యూగా వస్తుంది. ఇలా వస్తుంది. మీరు ఇక్కడ ప్రాజెక్ట్ నొక్కినా లేదా ఫైల్ నొక్కి న్యూ నొక్కారనుకోండి, ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటారు లేదా మాడ్యూల్స్ క్రియేట్ చేసుకుంటారు. ఓకేనా? ఇక్కడ జావా, ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఏదో ఒకటి ఇస్తాం. సపోజ్ నేను క్రియేట్ చేస్తున్నాను, జావా అని క్రియేట్ చేస్తున్నాను, జావా ప్రోగ్రామ్స్. దాని యొక్క లొకేషన్ అది ఎక్కడికి వెళ్తుంది? నాకైతే సి యూజర్స్ లొకేషన్లోకి వెళ్తుంది. మీరు కూడా అలా ఎక్కడ కావాలంటే అక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది మనం జేడీకి ఒకటి ఎక్కించాలి. దాని యొక్క ఇన్స్టాలేషన్ కూడా చెప్తాను. నా దగ్గర ఆల్రెడీ ఉంది. ఇలా క్రియేట్ నొక్కామనుకో, న్యూ విండోలో ఓపెన్ చేద్దాం. ఇలా ఓపెన్ అయిపోయింది. మనకు జావా ప్రోగ్రామ్స్ అనే దాంట్లో ఒక మెయిన్ డాట్ జావా అని చెప్పి ఒక క్లాస్, మెయిన్ అనే క్లాస్ నేమ్తో ఓపెన్ అయిపోయింది. మనకు ఫస్ట్ హలో వరల్డ్ అనేది ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ డిఫాల్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకొకటి మనకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే జావా 17 ఒరాకిల్లోకి వెళ్ళి లేదా ఇక్కడికి రండి. ఇక్కడికి వస్తే ఇది నొక్కారనుకోండి, మీకు ఇలా డౌన్లోడింగ్ అయిపోతూ ఉంటుంది. నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను చేయట్లేదు. నేను మీకు దీని ప్రాసెస్ అనేది ఎలా ఏంటి అని నేను మీకు ఒక క్లిప్ అనేది పెడతాను. జాగ్రత్తగా చూసి ఇన్స్టాల్ చేసుకొని ప్రోగ్రామింగ్స్ అనేవి రన్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి మంచిగా. ఓకే గైస్, నీకు అసలు జావానే రాదు, లేదా అసలు బేసిక్సే తెలియదు, ఏం తెలియదు, నువ్వు అసలు కొత్త, నేర్చుకోమా. మన వీడియోస్ ఉన్నాయి కదా, కిషోర్ వేస్ ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని నేర్చుకో. మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఏంటి మా చూస్తున్నావు నువ్వే, నీకే చెప్పేది.
చూడు మామ, ఇగో నీకోసం ఇన్స్టాలేషన్ కూడా పెట్టాను చూడు, ఇంటెలిజె ఐడియా ఏ ప్లాట్ఫామ్లో రన్ చేయాలనేది. చూడు ఇది ఫస్ట్ వెళ్ళి ఇది ఇన్స్టాల్ చేసుకో మామ. నువ్వు చేసుకొని ప్రోగ్రామింగ్ అనేది చెయ్యి. మంచి మంచి వీడియోస్ అన్ని మన దాంట్లో వస్తూ ఉంటాయి. నీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడుగు మామ. గైస్, ఇప్పటికీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరన్నా ఉంటే త్వరగా వెళ్ళి ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి గైస్ వీడియో. చూడు మామ నీకోసం. నెక్స్ట్ చూడు మామ, జేడీకి ఎలా ఎక్కించుకోవాలనేది డౌన్లోడ్ చేసుకోవాలని పెట్టాను నీకోసం. చూడు చూసి డౌన్లోడ్ చేసుకో. నీకోసం ఇంత కష్టపడి నేను పెడుతుంటే ఏంటి మామ చూడకుండా. సరే, ఇంక నుంచి జాగ్రత్తగా నేర్చుకో. ఈ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి నువ్వు ఇలా జావా వర్షన్ అని, జావా సి వర్షన్ అని ఇలా అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది, నీ సిస్టంలో ఇన్స్టాల్ అయిందా లేదా అనేది చూసుకోవచ్చు. ఇలాగా గైస్, ఇన్స్టాలేషన్ చూశారు కదా. ఇప్పుడు మనం హలో వరల్డ్ ప్రోగ్రామ్ జావాలో ఎలా రాస్తామో ఫస్ట్ ప్రోగ్రామ్ నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుందాం. దానికి నేను నార్మల్గా ప్రోగ్రామ్స్ అనే ఒక నేమ్ ఇస్తున్నాను. ప్రోగ్రామ్ అనే నేమ్తో ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు అందులో ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఈ క్లాస్ అంటే ఏంటి అంటే తర్వాత నెక్స్ట్ క్లాస్లో చెప్తాను గైస్. క్లాస్ నేమ్ వచ్చేసి హలో వరల్డ్. ఇలానే రాసుకోండి మీరు కూడా. ఎప్పుడైనా సెకండ్ వర్డ్ అనేది క్యాపిటల్ లెటర్, ఫస్ట్ లెటర్ క్యాపిటల్తో స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు నాకు ఒక ప్యాకేజ్ ప్రోగ్రామ్ అనే ఒక ప్యాకేజ్ క్రియేట్ అయింది. అందులో హలో వరల్డ్ అనే నేమ్తో ఒక క్లాస్ నేమ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం మీకు అందరికి ఆల్మోస్ట్ ఆల్ తెలిసి ఉండొచ్చు బేసిక్. ఇప్పుడు హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎలా ప్రింట్ చేద్దామో చూద్దాం. ఇప్పుడు మెయిన్గా మనకి మెయిన్ మెథడ్ అనేది రాసుకోవాలి. ఆ మెయిన్ మెథడ్ ఏంటి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అనేది మెయిన్ మెథడ్ మనకి జావాలో. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఇలా రాసుకున్నాను. బ్రేసెస్ ఓపెన్ చేశాను. ఇప్పుడు మనకు కావాల్సింది ఏం ప్రింట్ చేయాలి, హలో వరల్డ్ అని ప్రింట్ చేయాలి. ప్రింట్ స్టేట్మెంట్ ఏంటో తెలుసు కదా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. అందులో మనం ఏం ప్రింట్ చేయాలి, క్యారెక్టర్ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి క్యారెక్టర్ ఎప్పుడైనా నేమ్స్ అట్లా అనేవి
క్యారెక్టర్స్ అనేవి డబుల్ కోట్స్లోనే ప్రింట్ చేస్తాం. సో డబుల్ కోట్స్ రాసుకొని హలో వరల్డ్, ఎండింగ్లో సెమీకాలన్ తప్పకుండా ఉండాలి. అలాగే ఎన్ని బ్రేసెస్ అయితే ఓపెన్ చేస్తాం అన్ని బ్రేసెస్ క్లోజ్ చేయాలి. రన్ చేసి చూద్దాం. మీరు కమాండ్ ప్రాంప్ట్లో అయితే డిఫరెంట్ టైప్స్ ఇంకొక విధంగా రన్ చేయొచ్చు. ఇలా డైరెక్ట్ కూడా రన్ చేయొచ్చు. టెర్మినల్లో రన్ అవుతుంది. ఏమని ప్రింట్ అవుతుంది మీరు చూసారా? హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. ఓకేనా? అదే మీరు కమాండ్ ప్రాంప్ట్లో అయితే ఫస్ట్ కంపైల్ చేయాలి. జావా సి స్పేస్ ఫైల్ నేమ్ డాట్ జావా. తర్వాత కంపైల్ అయిన తర్వాత రన్ చేయాలంటే జావా స్పేస్ ఫైల్ నేమ్, అంతే. ఓకేనా? అలాగే మీరు ఇంకా ఏమైనా ఫర్దర్గా కూడా ప్రింట్ చేసుకోవచ్చు. సపోజ్ నా పేరే రాస్తున్నా, చూద్దాం ప్రింట్ అవుతుందా లేదా. ప్రింట్ అయింది. అలా మీకు నచ్చిన విధంగా ప్రింట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ప్యాకేజ్ నేమ్ ప్రోగ్రామ్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది పబ్లిక్, ఇది క్లాస్ కీవర్డ్, ఇది క్లాస్ నేమ్ హలో వరల్డ్ అనేది క్లాస్ నేమ్. ఇది మెయిన్ మెథడ్ అనమాట. ఎప్పుడైనా ప్రోగ్రామింగ్ కోడింగ్కి మెయిన్ మెథడ్ ఎంట్రీ పాయింట్. ఇది ప్రింట్ స్టేట్మెంట్ యొక్క రాస్తాం ఇట్లా మనం ప్రింట్ స్టేట్మెంట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వెళ్ళాను. ఇది ఇలా రాసుకున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా బ్రీఫ్గా.